ఒక విషాదకరమైనటువంటి ఘటనగా చెప్పొచ్చు. పలాస కాశీ బుగ్గలో తొక్కిసలాట జరిగింది. ప్రస్తుతం వస్తున్నటువంటి సంఖ్య ప్రకారం 7 నుంచి 9 మంది వరకు మృతి చెందారు. మరొక 5 మంది పరిస్థితి విషమంగా ఉంది. ఇదొక ప్రైవేటు ఆలయం, శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్గా అక్కడ నిర్మించారు. దాదాపు 12 ఎకరాల విస్తీర్ణంలో ఇక్కడ పుష్కరిణితో పాటు మొత్తం ఆలయాన్ని చుట్టూ కూడా ప్రాంగణం, భక్తులు వచ్చి వెళ్లేదానికి వీలుగా కూడా అక్కడ ఏర్పాటు అయితే చేశారు. కానీ ఇవాళ పర్వదినం కావడం, ఏకాదశి పర్వదినం కావడంతో పాటుగా ప్రస్తుతం ఏదైతే ఈ మాసంలో దీనికి ఉన్నటువంటి ప్రాధాన్యత, పవిత్రత దృష్టిలో ఉంచుకొని భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అక్కడ తొక్కిసలాట చోటు చేసుకుంది. ఆలయంలోకి ప్రవేశించేటువంటి మార్గంలో ఏర్పాటు చేసినటువంటి క్యూ లైన్ల వద్ద ఒక్కసారిగా తోపులాట కూడా జరిగింది. దీంతోనే అంటే ఒక మలుపు లాంటి ప్రదేశం ఉంది. ఆ మలుపు లాంటి ప్రదేశం దగ్గర భక్తులు అలా తిరిగి ఆలయం లోపలికి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ టైంలోనే మొత్తం కూడా ఒక్కసారిగా ఈ తోపులాట అనేది చోటు చేసుకుంది. దీని కారణంగా అక్కడ భక్తులు వచ్చినటువంటి వారు, ముఖ్యంగా మహిళలు కింద పడిపోవడం, ఊపిరాడకపోవడం, తొక్కిసలాట జరగడంతో ఇలాంటి పరిస్థితి నెలకొంది. సో ప్రస్తుతం పలాస ఆసుపత్రికి క్షతగాత్రులందరినీ కూడా తరలించారు. సో ప్రభుత్వ యంత్రాంగం అక్కడ ప్రస్తుత పరిస్థితిని కూడా సమీక్షిస్తూ సహాయక చర్యలకు కూడా పాలు పంచుకుంటోంది.